అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. కనీసం విద్యారంగాన్ని కూడా మేనేజ్ చేయలేనటువంటి ప్రభుత్వం, విద్యార్థుల పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని ప్రభుత్వం దేశంలో ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో యువకులు ఆందోళన చేస్తున్నారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించేది బీజేపీ ప్రభుత్వం కాదు, లీకేజీల ప్రభుత్వం, లీకేజీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ మాట అంటే గత 2 నెలల నుంచి నీట్ పేపర్ పరీక్ష లీకులు, సిబిఎస్ఈ వాల్యుయేషన్ అవకతవకలు, సియూటీ పరీక్షలు అవకతవకలు, టెట్ మహారాష్ట్రలో అవకతవకలు ఇవన్నీ జరుగుతున్నాయి. విద్యారంగాన్ని సరిగా పట్టించుకోండి మోడీని అడుగుతూ ఉంటే, ఈ దేశ ప్రధానమంత్రిని అడుగుతుంటే కనీసం స్పందించకుండా తన క్యాబినెట్లో ఉన్న మంత్రి రాజీనామా చేయించకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ దేశం అసమర్థ ప్రభుత్వం ఉంది, అవినీతి ప్రభుత్వం ఉంది. ఈరోజు సోనం వాంగ్చుక్ శాస్త్రవేత్త 21 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తే కుట్రపూరితంగా భగ్నం చేసి చర్చలు జరపకుండా, హామీని ఇవ్వకుండా, ఈరోజు పార్లమెంట్లో కూడా ఎక్కడ ఈరోజు ప్రతిపక్షాలు విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు చర్చించాలని. పార్లమెంట్లో సమాధానం చెప్పలేక పారిపోవాలని, పార్లమెంట్లో చెప్పే ధైర్యం లేక ఈరోజు నిర్బంధకాండను ప్రయోగిస్తున్నారు. లాఠీ ఛార్జీలు, బాష్పాయులు, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్లు, ముందస్తు అరెస్టులు, నిర్బంధం చేసి ఈరోజు విద్యార్థుల్ని దేశద్రోహులుగా, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా పేర్లు మార్చి ప్రచారం చేస్తూ తమ సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ద్వారా విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, బీజేపీ అన్నిటికీ సమాధానం చెప్పాలా, నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని. ఈ పోరాటం ఇది అంతం కాదు, ఇది పోరాటం ఇద్దరితో ముగిసేది కాదు, ఆరంభం అని చెప్పేసి తక్షణమే రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఎఫ్ఐగా మీరు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎన్ని గంటల పాటు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేయబోతున్నారు? ఈరోజు ఇక్కడ తెలంగాణలో నిరాహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా ఢిల్లీలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం లాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దీక్షను భగ్నం చేసి ఇక్కడ అరెస్టు లేదు, అనుమతి లేదని చెప్పి చేస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు బీజేపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి? మీరు బీజేపీ ముఖ్యమంత్రి అయితే బీజేపీలో వ్యవహరించండి. బీజేపీ మీద మేము మాట్లాడుతుంటే మీకు ఎందుకు కోపం వస్తున్నాం? కాబట్టి ఇక్కడ ఈ దీక్ష మేము తెలంగాణ చేస్తున్న దీక్షను కూడా ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నీట్ పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలంతా కూడా ఆందోళనకు గురైనాయి. వీటికి నిరసనగా 20 మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు జరిగినాయి. వీటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పి ఉద్యమం కొనసాగుతుంది. 21 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమం కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే సోనం వాంగ్చుక్ అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి దీక్షను ఈరోజు భగ్నం చేసేటటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు. వాటన్నిటిని నిరసిస్తూ ఈరోజు చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులని అంతా కూడా అక్కడ పెట్టి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ని పెట్టి, 144 సెక్షన్ పెట్టి, అట్లాగే విద్యార్థుల్ని లాఠీ ఛార్జీలకు పాల్పడి ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి అణిచివేతల ద్వారా, అరెస్టుల ద్వారా లేదా లాఠీ ఛార్జీల ద్వారా ఇలాంటి ఉద్యమాలు ఆగవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దానికి మద్దతుగా ఇక్కడ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ విద్యార్థులు, యువత ఈరోజు ఆందోళనలు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ కూడా ఈ లాఠీ ఛార్జీని నిరసిస్తూ, అట్లాగే సోనం యొక్క దీక్షను భగ్నం చేయడాన్ని, కేంద్ర మంత్రి రాజీనామా చేయకుండా అడ్డుకుంటున్నటువంటి దాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ప్రధానమంత్రి మాట్లాడాలా. ఈ మొత్తం 20 లక్షల మంది యొక్క జీవితాలని తారుమారు చేసినటువంటి ఘటన జరిగితే వాటి మీద ఆందోళన జరుగుతున్నా, నిరాహార దీక్షలు, నిరవధిక దీక్షలు జరుగుతున్నా ప్రధానమంత్రిగా ఉండి స్పందించకుండా మౌనంగా ఉండడం అనేటటువంటిది ఈ ఉద్యమాన్ని అంతా కూడా పక్కదారి పట్టించేటటువంటి చర్యలుగా భావిస్తున్నాం. అలాగే సోనంను ఆయన చైనా ఏజెంట్ అని రకరకాల పేర్లతో ప్రచారం చేసి ఈ ఉద్యమాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఈ ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులు, మేధావులు, శాస్త్రవేత్తలు, అనేక మంది ప్రముఖ వ్యక్తులు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఆ ఉద్యమాన్ని అణిచివేసే కార్యక్రమం జరిగితే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే పద్ధతుల్లో ప్రజలు పోరాటంలోకి వస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాలక పార్టీలు అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల మూలంగా యువత పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు, పోరాటాలకు వస్తూ ఉన్నారు. అది నీట్ పేపర్ లీకేజీలు కానీ, విద్యా వ్యతిరేక విధానాలు కానీ, నిరుద్యోగ వ్యతిరేక విధానాల మీద కానీ గత 12 ఏళ్ల కాలంలో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను, యువతను పూర్తిగా విస్మరించింది. ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా విద్యార్థుల పట్ల తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. విద్యార్థులు, యువతని అవమానకరంగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళని బొద్దింకలతో పోలుస్తూ ఉంది, వాళ్ళని క్రిమికీటకాలతో పోలుస్తూ ఉంది, వాళ్ళని దేశానికి ఏమాత్రం ప్రయోజనం లేని వాళ్ళుగా మాట్లాడుతుంది. కాబట్టి
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు యువత ఇవాళ ప్రభుత్వ విధానాల మీద పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నీట్ పేపర్ లీకేజీ అయిన కానుంచి గతంలో కూడా అనేక పేపర్ లీకేజీలు అయినాయి. నీట్ పేపర్ లీకేజీ వల్ల దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు ఎందుకు నష్టపోయారు, పేపర్ లీకేజీ కారణం ఎవరు అనేటువంటి దాని మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక మాట కానీ ఒక ప్రకటన కానీ చేయలేదు. 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యల కారణం ఏంటనేది కూడా మాట్లాడటం లేదు. దాంతోపాటుగా ఎన్టీఏ విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ విద్యార్థులు ఈ పాలక పార్టీ బీజేపీ విధానాలని వాళ్ళ నిర్ణయాలని నరేంద్ర మోడీని నమ్మే పరిస్థితులు లేరు. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి గత అనేక నెలలుగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సింది, ఈ దేశ ప్రధానే పనికిరాడి దేశానికి ఆయనే రాజీనామా చేయాలనేటువంటి ఒక డిమాండ్ కొనసాగుతా ఉంది. అందుకనే ఆ పోరాటంలో భాగంగా తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఈరోజు ఇక్కడ దీక్ష కూర్చుంది. ఆ దీక్షని ప్రభుత్వం పోలీసులు భగ్నం చేసి దీక్షను మొత్తం కూడా లేకుండా అరెస్టులు చేశారు. ఎక్కడైనా దేశవ్యాప్తంగా విద్యార్థుల పోరాటాల మీద నిర్బంధాలు పెట్టి అరెస్టులు చేసి మొత్తం ఉద్యమాలు అణిచివేస్తామని చెప్తే ఈ ఉద్యమాలు మరింత బలంగా ముందుకొస్తాయి తప్ప వెనక్కిపోవు. ఇప్పటికైనా పోలీసు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని గుర్తించాలని, విద్యార్థుల పోరాటం మీద పెట్టే నిర్బంధాన్ని ఆపాలని, ప్రజాస్వామ్యతంగా జరుగుతున్న పోరాటాన్ని నియంతృత్వంగా అణిచివేయాలని చెప్పేసి మీ విధానాలు మానుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఎందుకు ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే దేశంలో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందుకు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పింది. ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం పరీక్షలన్నా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. నిర్వహించిన ప్రతి పరీక్ష పేపర్ లీకేజ్ అవుతా ఉంది. ఇప్పటికీ దేశంలో సుమారుగా అనేక సార్లు నీట్ పేపర్ లీక్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన కారకులను ఎవరినో 2-3 థర్డ్ పర్సన్స్ ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రికి సరైనటువంటి అవగాహన లేదు. తను రాజీనామా చేయాలని చెప్తే మాత్రం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే ఇవాళ 23 లక్షల మంది విద్యార్థులకు మరీ ఎగ్జామ్ నిర్వహించారు, కానీ ఇవాళ ఇన్నిసార్లు పరీక్ష పేపర్లు లీక్ అవుతా ఉంటే కేంద్ర విద్యాశాఖ మాత్రం ఎందుకు మార్చడం లేదని చెప్పేసి మోడీ గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా ఈ రోజు నాడు దీక్ష కూకుంది. ఎందుకోసమంటే దేశంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఇవాళ సహాయ కార్యదర్శి దేశంలో ఆల్రెడీ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చలో పార్లమెంట్ నిర్వహిస్తే ఎక్కడికక్కడగా నిర్బంధం ప్రయోగించారు, అక్రమ అరెస్టులు చేశారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈ రోజు నాడు తెలంగాణ రాష్ట్రంలో నిరసన దీక్ష చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది బీజేపీ సర్కారా, కాంగ్రెస్ సర్కారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయితే కాంగ్రెస్ సర్కారు మరి బీజేపీ సర్కారుకు మద్దతు ఎందుకు నిలబడతా ఉంది? నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, అక్కడ చనిపోయినటువంటి విద్యార్థులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అక్రమ అరెస్టులు చేసి దీక్షను భంగం చేయాలని చెప్పి చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఒక ఏజెంటా ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి డిమాండ్స్, ఏవైతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి చనిపోయిన విద్యార్థి ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా ఏదైతే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ రోజు చెలో పార్లమెంట్ కాదు, రేపు దేశంలో ఉన్న ప్రతి మంత్రి ఇండ్లు ముట్టడిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో భారత విద్యార్థి ఫెడరేషన్ తీసుకోబోతా ఉంది. కాబట్టి అక్కడి వరకు రావద్దు అని అంటే ఇవాళ ప్రధానమంత్రి ఎంబటే పార్లమెంట్ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేస్తున్నాడో ప్రకటించాలి. ఏదైతే ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దామర్కిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. జంతర్ మంతర్లో ఇన్ని రోజుల నుంచి విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నా, ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు? ఒకటి మేము క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా గత 1 మంత్ నుంచి ప్రొటెస్ట్ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ పేరుతో నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ దేశంకి గొప్ప అవార్డు తీసుకొచ్చినటువంటి సోనం వాంగ్చుక్ ఒక సైంటిస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఎలాంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ డిస్ట్రక్షన్స్ లేకుండా, రైట్స్ డిస్టర్బ్ చేయకుండా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అట్లాంటి సైంటిస్ట్ని అక్కడ నుంచి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అన్డెమోక్రటిక్గా లిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి మేము ఏం చెప్పాలనుకుంటున్నామని అంటే, ఇప్పటివరకు ఎన్టీఏని రద్దు చేయాలి,
ఇంకా నీట్ పేపర్ లీకేజ్ని మేము ఒప్పుకోము, లేకపోతే నీట్ని కండక్ట్ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి, రీకండక్ట్ చేసినంత మాత్రం న్యాయం జరగదని చెప్పేసి మాట్లాడాం. ఇప్పుడు మొన్న సోనం వాంగ్చుక్ అక్కడ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడదలుచుకుంటున్నాం, చెప్పదలుచుకుంటున్నాం. ఇంకా డెమోక్రసీ పైన నమ్మకం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. డెమోక్రటిక్ సిస్టమ్ ఇది, వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దేశంలో డెమోక్రసీ పాలసీస్ ఎక్కడా కనిపించలేదు, వ్యవహారాలు అట్లా లేవు. పోలీసులు వచ్చారు, ఎలా రావాలి? డిపార్ట్మెంట్ యూనిఫామ్లో రావాలి, చాలా మర్యాదగా మాట్లాడాలి. ఆయన ఎవరికి ఏం హామ్ చేయట్లేదు. ఈ దేశంలో 22 మంది విద్యార్థులు చనిపోయారు, 22 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళకి సంబంధించింది ఎడ్యుకేషన్ కాపాడాలి, పబ్లిక్ సెక్టర్లో ఉంచాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని బట్టి మాట్లాడుతున్నటువంటి, హంగర్ స్ట్రైక్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ని అట్ ద సేమ్ టైం మిగతా విద్యార్థి నాయకులను అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఆదర్శ్ అండ్ అట్ ద సేమ్ టైం జాయింట్ సెక్రటరీ ఐషి ఘోష్ కూడా సోనం వాంగ్చుక్ని అక్కడ నుంచి అన్డెమోక్రటిక్ గా లిఫ్ట్ చేసిన తర్వాత ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. దానికి మద్దతుగా ఈరోజు తెలంగాణలో మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. దీన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసేలాగా లేదు, ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు బీజేపీకి సపోర్టివ్ గా వీళ్ళు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. స్టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు దేశంలో విద్యార్థులందరూ, ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఐ ప్రతి రాష్ట్రంలో పోరాడుతుంది, ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో క్వశ్చన్ చేస్తుంది, యూనివర్సిటీస్ లో అడుగుతుంది, రోడ్లపైకి వస్తున్నారు, స్ట్రీట్స్ పైన ఉన్నారు. ఈ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ అంతా వాయిస్ కలుపుతా ఉంది. ఈ దేశ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ పోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము శాంతియుతంగా నిరాహార దీక్షను చేపడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఈ నిరాహార దీక్షకు భంగం కలిగించారు. మేము ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్స్తో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీ వల్ల కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ అవ్వడము సంవత్సరాల తరంగా జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ అయినందుకు ఎవరైతే ప్రధాన బాధ్యతల్లో ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూర్చొని మాట్లాడడం అందరికీ సాధ్యమవుద్ది. అక్కడ కూర్చొని నువ్వు ఏదైతే చేస్తున్నావో మేము మాట్లాడగలుగుతాం, కానీ మీరు ఏదైతే బాధ్యతలు వహిస్తున్నారో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని చెప్పి 1-2 సార్లు మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే నిరాహార దీక్ష చేపడుతున్న ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే మేము మెన్షన్ చేయదలుచుకున్నాము. ఏంటి అని అంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వము కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలంటున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొని వస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన తప్పును ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.